హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. టుడే స్పెషల్ ఏంటంటే పూరి అండి. చూడండి ఎంత బాగుందో. నేను చేసిన ప్రాసెస్లో చేయండి. ఇది నార్మల్గా మనం పూరి పిండితో చేసి పూరి కాదండి, రాగి పిండితో చేశానండి. చాలా హెల్దీ అనమాట, మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా చేసి పెట్టండి, వీక్లీ వన్స్ అయితే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అలాగే రాగి పిండితో ఇంకా నేను జావ కూడా చేశానండి. అది వీడియో మన ఛానల్లో ఉంది, మీరు చూడని వారు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియోలో నేను చట్నీ కూడా చేశానండి. అదే మన పూరి కర్రీ అండి, హోటల్ స్టైల్లో ఉండే పూరి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే. ఇందులో నేను రాగి పూరి అండ్ మన పూరి కర్రీ అయితే చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అంతే అండి, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పైన ఒక స్ట్రైనర్ అయితే తీసుకున్నానండి. ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకున్నాను నేను. ఇలా రాగి పిండి తీసుకొని కొంచెం అయితే జల్లించుకోవాలి. ఇలా తర్వాత అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకున్నాను. ఇలా మనం ఈ రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే పూరి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఈ పిండిని కూడా ఇలా జల్లించుకోవాలి. ఇలా ఈ రెండు జల్లించుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ నేను బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే మనకి పూరి అనేది చల్లారిన తర్వాత కూడా చాలా క్రిప్సీగా ఉంటుంది ఇలా తీసుకుంటే. ఇది కూడా ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ తీసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకొని ఈ పిండిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ మనము చపాతీ పిండిలాగానైతే కలుపుకోవాలండి. ఇది బాగా సాఫ్ట్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. మనం పిండిని కలిపే విధానంను బట్టే పూరి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి మనం పిండిని అయితే చాలా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇది బాగా సాఫ్ట్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద ఒక 1 స్పూన్ నూనె అయితే పోసుకొని ఒక్కసారి అదంతా పిండికి బాగా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము కర్రీ అయితే చూద్దాం. పూరి కర్రీ గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. చూడండి, ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు 1 ఆనియన్, ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1 ఆలూని అయితే నేను పైన పీల్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా ఆలు ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకుంటూ ఈ ఆలు అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. చూడండి, ఆలు అయితే కొంచెము మనకి మంచిగా ఫ్రై అయింది ఆయిల్లో. ఇలా మూత తీసి ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఒక 1 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి.
ఇలా ఇవి కూడా యాడ్ చేసుకొని మనకి పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయిన తర్వాత నేనైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకొని మీకు స్పైసెస్కి తగ్గట్టు ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1 స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ కారము, ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అనేవి మసలాలండి. ఇది మసలేలోపు మనము శనగపిండిని అయితే కలుపుకోవాలి. ఒక చిన్న బౌల్ అయితే తీసుకోవాలి. దాంట్లో నేను 3 స్పూన్స్ శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. ఇలా 3 స్పూన్స్ తీసుకొని కొన్ని వాటర్ అనేటివి వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ చూద్దాము. ఇలా మసులుతున్న వాటర్లో మళ్ళీ ఒకసారి దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని వెంటనే కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీకు ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఏమైనా ఉప్పు కారం తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని అయితే ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం చిక్కపడేంత వరకు అయితే దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి మధ్య మధ్యలో ఇలా తీసి ఇలా ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కపడుతుంది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర చల్లానండి. చూడండి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ మీద మనం ప్యాన్ పెట్టాలి. మనము పూరి డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇలా మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కాగేలోపు మనం పూరి అయితే రెడీ చేసుకుందాం. చూడండి మనం పిండి అయితే చూద్దాము. చూసిన తర్వాత పిండి అయితే చాలా మంచిగా వచ్చింది. ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే పూరి అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో తీసుకోండి. బాగా పెద్ద కాకుండా చిన్న కాకుండా నేనైతే మీడియం సైజులో తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఇలా అనుకుని మళ్ళీ దాని మీద మూత అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఇలా మూత పెట్టుకొని నేనైతే ఆయిల్తో చేస్తున్నానండి. మీరు పిండితో కావాలనుకుంటే పిండితో చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. బాగా గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ సాఫ్ట్గా ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని బాగా పల్చగా కూడా చేసుకోవద్దండి. ఎందుకంటే బాగా పల్చగా చేస్తే మనకు పూరీలు అనేటివి పొంగవు కాబట్టి ఇలా మెల్లగా ఇలా అనుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఆయిల్ అనేది బాగా డీప్ ఫ్రై అయిన తర్వాతనే మనము ఈ పూరి అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి పూరీలు మంచిగా పొంగుతాయి. ఒక్కసారి గరిటెతో మనం ఇలా నొక్కితే అంతే అండి, చాలా బాగా పొంగుతుంది పూరి అనేది. ఇటు అటు కాల్చుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకొక పూరి అయితే చేస్తున్నాను చూడండి. ఇలా ముద్ద పెట్టుకొని ఇలా స్లోగా అనుకోవాలి. బాగా గట్టిగా అనొద్దండి మనము పూరి పిండి చేసినట్టు. ఎందుకంటే ఇది రాగి పిండి కాబట్టి ఇలా కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలి పూరీనైతే. బాగా పల్చగా కూడా చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఏ విధంగా చేస్తున్నానో అలా చేయండి. మంచిగా పొంగుతాయి పూరీలు అయితే. చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేద్దాం. చూడండి ఎంత బాగా పొంగుతుందో పూరి అనేది. ఇలా ఒక్కసారి ఇలా చిన్నగా నొక్కితే సరిపోతుంది, బాగా పొంగుతుంది. చూసారు కదా ఎంత బాగా పొంగిందో పూరి అయితే. ఇలా ఇటు అటు తిప్పుకుంటూ ఇలా ఎన్ని పూరీలైనా చేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం పిండిని మంచిగా కలుపుకొని మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పూరి అయితే టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి. మీరు ఒక్కసారి చేసుకున్నారనుకో మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇలా మనం ఎన్ని పూరీలైనా చేసుకోవచ్చు. చూడండి ఈ పూరి కూడా ఎంత బాగా పొంగుతుందో.
చూసారు కదా, ఇలా మనం ఎన్ని పూరీలైనా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కర్రీ కూడా చాలా బాగుంటుంది. మనం హోటల్ స్టైల్లో ఎలాంటి టేస్ట్ ఉంటుందో మనం అదే విధంగా చేసుకోవచ్చు. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అంతే అండి, ఈ పూరీలు మనం సర్వింగ్ బౌల్లో వేసుకొని ఆ కర్రీతో మనం సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీ రాగి పూరీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.